brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎన్నాళ్ళు వేచిన ఉదయం అంటారు కదా, మన నిర్మాతలు కూడా ఇదే పాట పాడుకుంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత సరైన సక్సెస్ రావడానికి చాలా కాలం పట్టింది. అలాంటిది మే ఇలా మొదలైందో లేదో అప్పుడే బాక్స్ ఆఫీస్ కళకళలాడుతోంది. వచ్చిన సినిమా వచ్చినట్లు కలెక్షన్లు తీసుకొస్తోంది. మరి ఆ మ్యాజిక్ ఏంటో చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత టాలీవుడ్ కు మరో బ్లాక్ బాస్టర్ రావడానికి చాలా టైం పట్టింది. మధ్యలో తండేల్, కోట్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు మంచి విజయం సాధించినా వాటి మధ్య చాలా గ్యాప్ ఉంది. సమ్మర్లో పెద్ద సినిమాలు కూడా పెద్దగా రాలేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ ను ఆదుకుంది మే నెల. హిట్ 3 లాంటి బ్యాంగ్ తో ఈ నెల మొదలైంది. నాని హీరోగా వచ్చిన హిట్ 3 ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి. అలాగే మే 9న విడుదలైన సింగిల్ సినిమాకి ఖతర్నాక్ కలెక్షన్స్ వస్తున్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 80% బిజినెస్ రికవరీ చేసింది. వీకెండ్ బాగానే క్యాష్ చేసుకుంటుంది. అలాగే సమంత శుభం సినిమా ఓ వర్గాన్ని ఆకట్టుకుంటుంది. కొత్త సినిమాలే కాదు, జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి రీ రిలీజ్ సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. తొలి రోజే ఈ సినిమాకు 1.75 కోట్లు వచ్చాయి. వీకెండ్ వరకు జగదేక వీరుడి హవా కనిపించడం ఖాయం. ఐపీఎల్ ఆగిపోవడం ఈ సినిమాలకు కలిసొచ్చింది. మొత్తానికి వచ్చి రావడంతోనే టాలీవుడ్ కు మంచి రోజులు తీసుకొచ్చింది మే. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి.